దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవాదేవుడు నిన్ను ప్రేమించి మనందరి కొరకు అందిస్తున్నటువంటి అద్భుతమైన చక్కటి వాక్య సందేశం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 16వ వచనము. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. దేవాదేవుడు రోజు నీకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను నా అరచేతుల మీద చెక్కుకున్నాను, చెక్కి ఉన్నాను. అంటే ఆల్రెడీ నీ యొక్క ఇమేజ్ మొత్తం, నీ యొక్క బయట మొత్తము ఆయన అరచేతుల మీద చెక్కి ఉన్నాడు. నీ గురించి మొత్తం ఆయనకు తెలుసు. నువ్వు అనుకుంటావు, నా బాధ, నా వేదన ఎవరు చూస్తున్నారు అని అనుకుంటావు. కానీ నువ్వు ఎక్కడున్నావు? ఎవరి చేతిలో ఉన్నావు? దుష్టుడి చేతిలో లేవు. ఎక్కడున్నావు నీవంటే దేవుని యొక్క అరచేతుల్లో ఉన్నావు. ఎంత మాత్రము నువ్వు బలహీనపరచబడడానికి వీల్లేదు, ఎంత మాత్రం కృంగిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తాను, ఆయన వాగ్దానం అది. ఆయన ఏ విధంగా నేను చెక్కుకున్నాడు అంటే, ఆయన కల్వరి శిలువలో వ్రేలాడాడు. ఆయన చేతులకు మేకులు కొట్టుకున్నాడు. ఆ మేకులు కొట్టుకోవడం ద్వారా నిన్ను అక్కడ ఆ యొక్క గాయాలలో దాచిపెట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చెక్కుకోవడము అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, ఆ మాటను మనము ఆ పదాన్ని గమనించినట్లయితే, వడ్రంగి వాడు చెక్కను చెక్కుతూ ఉంటాడు. చక్కగా ఉంటే ఏమవుతుందంటే దానికి ఒక మంచి రూపం వస్తుంది. దాని రూపం తెచ్చేదాకా చెక్కుతూ ఉంటాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు నాకు మంచి రూపం ఇవ్వడం కొరకే ఆయన తన చేతిని చెక్కుకున్నాడు, తన ఒళ్ళంతా చెక్కుకున్నాడు, రక్తసిక్తమైంది, ఆయన గాయాల పాలయ్యాడు. ఎందుకొరకు? నిన్ను నన్ను రక్షించడం కొరకు, నన్ను మన మీద ఉన్నటువంటి కష్టంలో నుండి, బాధల్లో నుండి, ఇబ్బందుల నుండి విడుదల కలిగడం కొరకు ఈ వాగ్దానాన్ని దేవుడు నీకు అందిస్తున్నాడే, తెలియపరుస్తున్నట్టే ఆయన నిన్ను ప్రేమించున్నాడు కనుక, ఆయన నిన్ను చూస్తున్నాడు కనుక, నువ్వు ఒక అమూల్యమైన వ్యక్తివి, ఒక ప్రీషియస్ పర్సన్. నీవు ముత్యము, డైమండ్ కంటే కూడా గొప్ప వ్యక్తివి అని దేవుడు ఉద్దేశం కనుక ఆయన తన చేతుల్లో పెట్టుకున్నాడు. ఎవరు కూడా మనల్ని ఎల్లప్పుడూ పట్టుకొని ఉండేవారు కాదు. కొంచెంకాలం వరకు మనల్ని ప్రేమిస్తారు, తర్వాతకి మరిచిపోతే విడిచిపెడతా ఉంటారు. కన్నా దేవుడు ఆయన అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాడు. ఆయన చెక్కుకొని ఉన్నాడు. మనందరికీ మన అరచేతులు చూసుకున్నప్పుడు మన చేతులు ఖాళీగా కనపడవచ్చు, లేకపోతే మన చేతుల్లో గీతలు కనపడవచ్చు. కానీ ఆయన అరచేతులు చూసుకుంటే ఎవరు కనపడుతుంటే నువ్వే కనపడతావు, నేనే కనపడతాను. ప్రతి దేవుని బిడ్డ, నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు, కానీ నా దేవుడు ప్రతిరోజు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన అరచేతులు చూసుకోగానే నువ్వు కనపడతావు. నీ బాధ, నీ కష్టం అంతా కూడా ఆయనకు స్పష్టంగా అర్థమైపోతూ ఉంటుంది. భయపడమాకు. నువ్వు ఎక్కడున్నావు? ఆయన చేతుల్లో ఉన్నావు. ఆయన చేతిలో చెక్కబడి ఉన్నావు. ఆయన చేతులకు వెళ్ళి ఉన్నావు. ఆయన నేను చెక్కుకొని ఉన్నాడు. నీ ఇమేజ్ మొత్తం ఆయన చేతిలో వచ్చేటట్టుగా, కనపడేట్టుగా ఆయన చెక్కుకొని ఉన్నాడు. ఎందుకు నా సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి దిగులుతో, విచారంతో, కృంగికృషించిపోయి నీరసంతో, బలహీనంతో ఉంటావు? భయపడకు. నన్ను నా భర్త వదిలేశాడు, లేదా నా భార్య వదిలేసింది, నా కుటుంబం వదిలేసింది, నా పిల్లలు వదిలేశారు, నా పరిస్థితి ఆగమైపోయింది అని నువ్వు అనుకుంటా ఉంటావు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావు. కానీ దేవుడిని పట్టించుకుని ఉన్నాడు. దేవుడు తన అరచేతులను దాచిపెట్టుకున్నాడు, చెక్కుకొని ఉన్నాడు. ఇంతకంటే గొప్ప విషయం ఇంకేముందని భూలోకం ముందు ఏదీ ఉండదు, ఏది దొరకదు కూడా. ఇంతగా నీవు కాదని దూరంగా దేవుడు వెళ్తున్నా కానీ దేవుడు నిన్ను కావాలని, నిన్ను కోరుకొని తన చేతుల్లో పట్టుకొని నిన్ను విజయ పదం వైపు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన చేతుల్లో నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా నీవు ఆ విజయాన్ని పొందుకోగలుగుతావు. ఆ యొక్క ఆశీర్వాదాన్ని, మేలును చూడగలుగుతావు. ఈరోజు ఇంత ధైర్యపరిచే గొప్ప మాటను దేవుడు తెలియపరుస్తుండగా, ఎందుకు బలహీనంతో ఇక నా బ్రతికింతే అని అనుకుంటూ కురిగిపోకూడదు ఏమాత్రం కూడా. దేవుని చూద్దాం, దేవుడి చెడుని మేలును, ఆశీర్వాదాలను పొందుకుందాం. తద్వారా మనం అనేకుల ముందు ఒక తలగా నియమించబడతాము. మనం ఒక స్థాయిలోనికి, ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు తీసుకెళ్తాం కనుక మనము తల ఎత్తుకుని తిరిగేలాగానే దేవుడు చేయునుగాక. కనుక ఈ గొప్ప వాగ్దానం నమ్మినట్లయితే నాతో కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధుల, ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. అద్భుతమైన చక్కటి శ్రేష్టమైన వాక్యం మా ముందుంచి మన బలపరిచిన వందనాలు ప్రభా. నిజంగా మేము ఎందుకు పనికిరైన వారు అని అనుకుని ఉండొచ్చు, కానీ నువ్వు మాట్లాడినావు, నేను నిన్ను అరచేతిలో చెక్కుకున్నాను అని అన్నావు కదా ప్రభా తండ్రి. వందనాలు తండ్రి. నిజంగా ఎంత అమూల్యమైన వ్యక్తిని మీరు మాకు తెలియపరిచారు ప్రభా తండ్రి. నిజంగా
అయ్యా ప్రభా తండ్రి, మీరు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. మీ గాయపడిన హస్తాన్ని బట్టి నీ నామానికి సూచిస్తున్నాం, గణపరుస్తున్నాం ప్రభా. ఈ దినమంతా ఈ గొప్ప వాగ్దానము మా జీవితం నెరవేర్చండి. మీరు మాకు తెలియపరిచిన మాటను బట్టి సంతోషిస్తూ సూచిస్తూ ముందుకు సాగే గొప్ప భాగ్యం మాకు దాయిచ్యం వేడుకుంటున్నాం ప్రభా. స్తోత్రం. ఏ బిడ్డ ఏ కష్టంలో, నష్టంలో, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యంతో, అప్పులతో కొట్టిమిట్లాడుతున్న వారి కుటుంబాల్లో సంతోషం, సమాధానం, నెమ్మది, ఐశ్వర్యం తెచ్చి సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావితమని నజరేయుని యేసు నామములో కృతజ్ఞతలతో అడివేడుకొని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.